అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలామంది ఆపసూపాలు పడుతూ ఉంటారు. డైటింగ్ మొదలుకొని వ్యాయామాల వరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పిసరంతైన బరువు తగ్గరు. అలాంటి వారికి ఇవాళ వెయిట్ లాస్ పిల్స్ రూపంలో చక్కటి మందులు అందుబాటులోకి వచ్చేశాయి. GLP-1 యాంటాగోనిస్ట్ రకానికి చెందిన ఈ మందులతో సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వెయిట్ లాస్ పిల్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు ఇవాళ మన పాలిట గుదిబండగా మారిపోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల జబ్బుల్ని తెచ్చిపెడుతూ మన ఆరోగ్యాన్ని కబళించే అధిక బరువుకు అడ్డుకట్ట వేయడానికి మనలో చాలామంది చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. తిండిని తగ్గించేసి డైటింగులు చేసినా, గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నా, నడిచినా పిసరంతైన బరువు తగ్గడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ల కోసమే అంటూ ఇవాళ మార్కెట్లో రకరకాల పేర్లతో వెయిట్ లాస్ పిల్స్ ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి. నోటిని కట్టేసుకోనవసరం లేదు, వ్యాయామం ఊసేవద్దు, జస్ట్ మా పిల్స్ని రోజుకొకటి వేసుకొని చాలు, చక్కగా తింటూనే మీ బరువు తగ్గిపోవచ్చు అని ఊరించే ప్రకటనలు టీవీల్లోనూ పేపర్లలోనూ విరివిగా కనిపిస్తున్నాయి. అసలేమిటి వెయిట్ లాస్ పిల్స్ కథ? ఎవరైనా సరే అధికంగా బరువుగా ఉన్నా కానీ ఉబకాయం ఉంటే ప్రతి ఒక్కళ్ళకి వెంటనే ట్రీట్మెంట్లు చేయాల్సిన అవసరం లేదు. ఈ అధిక బరువు వల్ల కాంటెంప్లేట్ చేస్తాం, వీళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకునే వాళ్ళకి కానీ, ఆల్రెడీ అధిక బరువు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికన్నా వచ్చి ఉంటే, అంటే అధిక బరువు వల్ల డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ బీపీ కానీ రావటం కానీ, ఇంకా వేరే రకరకాల ప్రాబ్లమ్స్ అధిక బరువు వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ దానివల్ల అధిక బరువు వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే వీళ్ళకి వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. సో వెయిట్ లాస్ ట్యాబ్లెట్స్ ద్వారా జరుగుతుంది అనేది చాలా సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాము. ఇంతకు ముందు రోజుల్లో ఆర్లిస్టాట్ అని ఒక ట్యాబ్లెట్, అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్ ఆహారంతో పాటు తీసుకుంటే ఆహారంలో ఉన్న ఫ్యాట్ని అబ్జార్ప్షన్ కాకుండా మన బాడీలోకి వెళ్లకుండా ఇది హెల్ప్ చేస్తూ ఉండేది. కానీ ఆర్లిస్టాట్ అనే ట్యాబ్లెట్ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్, అంటే మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ ఎప్పుడైతే అబ్జర్వ్ అవ్వదో ఆ ఫ్యాట్ ద్వారా మనకు కొన్ని మంచి విటమిన్స్ ఇవన్నీ మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలి, అవన్నీ కూడా లేకుండా ఈ ఆర్లిస్టాట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాం మనం చూసాము. కొంతమందికి డయేరియా, అంటే మోషన్లో నూనెలాగా రావటం, ఆయిలీ స్టూల్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ అంతా చూస్తాం జరిగేది. సో ఆర్లిస్టాట్ చాలా తక్కువ మందిలో వెయిట్ లాస్కి ఉపయోగిస్తాం చేసేవాళ్ళు. కానీ రీసెంట్గా ఏంటి అంటే వెయిట్ లాస్ పిల్ బాగా ఫేమస్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే కొత్తగా మెడికేషన్స్ GLP-1 అగోనిస్ట్స్ అంటారు. ఈ GLP-1 అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్, ఇలాంటిది మన బాడీలో తయారవుతుంది. దానికి సమాంతరమైనగా ఒక మందుల్ని మనం కనిపెట్టడం జరిగింది. ఇదే కొత్తగా ఇప్పుడు వచ్చిన సెమాగ్లూటైడ్, టిరాగ్లూటైడ్ అని 2 రకాల మందులు అవైలబుల్గా ఉన్నాయి. 2017 నుంచి డయాబెటీస్ ట్రీట్మెంట్కి ఈ మందులు FDA అప్రూవల్ కూడా వస్తాం జరిగింది. అయితే ఇది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అని నెమ్మదిగా వెయిట్ లాస్ మెడికేషన్ లాగా ఇది US లాంటి దేశాల్లో, ఇప్పుడు భారతదేశంలో కూడా ఉపయోగిస్తాం జరుగుతుంది. నెలల తరబడి మందు బిళ్ళల్ని వాడితే వాటి మూలంగా కడుపులో మంట, తలనొప్పి, వికారం వంటి దుష్ఫలితాలు అనేకం కనిపిస్తుంటాయి. అయితే విచిత్రంగా మధుమేహాన్ని తగ్గించే మందుల మూలంగా బరువు తగ్గడం అనే సైడ్ ఎఫెక్ట్ ఎదురవుతోంది. ఈ దుష్ఫలితాన్ని ఆధారంగా చేసుకుని వెయిట్ లాస్ పిల్స్ పుట్టుకొచ్చాయి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో వెయిట్ లాస్ పిల్స్ అనేది బిలియన్ల బిజినెస్గా మారిపోయింది. బరువు తగ్గించే మందులు మాత్రల రూపంలోనూ, పొడి లేదా ద్రావణ రూపంలోనూ దొరుకుతున్నాయి. హెర్బల్ సప్లిమెంట్లు కూడా దొరుకుతున్నాయి. అయితే వెయిట్ లాస్ పిల్స్ అనేవి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని నియమాలున్నాయి. బరువు తగ్గించే మందులు ఏ రూపంలో ఉన్నా వాటి లక్ష్యం మాత్రం ఆకలిని పుట్టించే గ్రోలిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడం, ఆకలిని తగ్గించే లెప్టిన్ హార్మోన్ను పెంచడమేనని చెప్తారు డాక్టర్లు. ఈ సెమాగ్లూటైడ్ అండ్ టిరాగ్లూటైడ్ GLP-1 అగోనిస్ట్స్ అనేవి ఇనిషియల్గా డయాబెటీస్ కోసం కనిపెట్టడం జరిగింది. తర్వాత ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటాం జరిగింది. సో ఈ టాబ్లెట్స్ వల్ల జనరల్గా బరువు ఎలా తగ్గుతారు అంటే
మన ఆకలిని తగ్గిస్తుంది, మన పొట్ట యొక్క కదలికని కొంచెం స్లో చేస్తుంది. సో మనం తినే ఆహారంలో కొన్ని న్యూట్రియంట్స్ని అబ్జార్ప్షన్ తగ్గించే రకంగా ఈ మందు 3 రకాలుగా పనిచేస్తాం జరుగుతుంది. సో కొంతమందికి దీనివల్ల కళ్ళు తిరుగుతాం కానీ డిజీనెస్ అంటారు, వామిటింగ్ సెన్సేషన్ అంటే బాగా విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం, ఎందుకంటే స్టమక్ యొక్క మూమెంట్ని తగ్గిస్తుంది, గ్యాస్ట్రోపారసిస్ అంటారు, తగ్గిస్తుంది కాబట్టి సో ఇలాగా వామిటింగ్ సెన్సేషన్ ఉండే అవకాశం. కొంతమందిలో ఎక్కువగా విరోచనాలు, కడుపు ఉబ్బరం, ఇలాగ గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఉండే అవకాశం ఉంటుంది. సో డోసేజ్ అనేది ఆ సైడ్ ఎఫెక్ట్స్ని బట్టి మనం పెంచుకుంటూ ఉండాలి, అది డాక్టర్ పర్యవేక్షణలో జరగాలి. సో ఇలా జరిగినప్పుడు కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళల్లో ఇమీడియట్గా డోస్ తగ్గిస్తాం కానీ ట్యాబ్లెట్ని ఆపేయటం కానీ చేస్తాం జరుగుతుంది. కానీ దీని ఎఫికసీ డెఫినెట్గా చాలా ప్రూవెన్ ఎఫికసీ ఉంది. ఈ సెమాగ్లూటైడ్ అండ్ టిరాగ్లూటైడ్ రెండింటికి హెడ్ టు హెడ్ ట్రయల్స్ కూడా ఉన్నాయి, ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని. ఈ సెమాగ్లూటైడ్ అనే ట్యాబ్లెట్ డెఫినెట్గా టిరాగ్లూటైడ్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. కొన్ని స్టడీస్లో 1 year తీసుకున్న తర్వాత అప్ టు 21% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గుతూ గమనిస్తాం జరిగింది. అదే వేరే టిరాగ్లూటైడ్ వల్ల 7 to 8% మాత్రమే వెయిట్ లాస్ ఉండటం చూశారు. సో కాల్డ్ మనం మాట్లాడే వెయిట్ లాస్ పిల్స్ ఎక్సర్సైజు, డైటరీ మాడిఫికేషన్తో కలిపి చేసిన వాళ్ళకి మాత్రమే సస్టైనబుల్గా, అంటే వెయిట్ లాస్ ఏదైతే జరుగుతుందో ఇది మందులు మానేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఉండాలి అంటే ఈ ట్యాబ్లెట్ తీసుకున్న టైం నుంచినే లైఫ్ స్టైల్ని మనం మాడిఫికేషన్ అనేది స్టార్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ 3 కాంబినేషన్, డైటరీ కాంబినేషన్, ఎక్సర్సైజ్ అండ్ ట్యాబ్లెట్, ఈ 3 కాంబినేషన్లో ఎవరైతే నడుస్తారో అది ఎన్ని రోజులు, ఒక 6 నెలలు తీసుకున్నా, సంవత్సరం తీసుకున్నా, 3 కలిపి చేసిన వాళ్ళు తర్వాత ట్యాబ్లెట్ ఆపేసిన తర్వాత కూడా ఆ వెయిట్ లాస్ ఏదైతే జరిగిందో దాన్ని మెయింటైన్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బరువును తగ్గించే వెయిట్ లాస్ పిల్స్ అనేవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. పిల్స్ వాడడం ఆపేయగానే తిరిగి బరువు పెరిగిపోతారు. ఆ మందులపై ఆధారపడటం కన్నా సహజ సిద్ధంగా ఆహార వ్యాయామాల సాయంతో బరువు తగ్గడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. బద్ధకపు జీవనశైలి ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ను పెంచుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకుంటే గ్రెలిన్ తగ్గడంతో పాటు ఆకలిని అదుపులో ఉంచే లెప్టిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇక వెయిట్ లాస్ పిల్స్ దుష్ఫలితాలు ఎలా ఉంటాయో, వాటి మూలంగా మన కాలేయం, క్లోమగ్రంథిపైన ఎలా ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆహార వ్యాయామాల సాయంతోనే అధిక బరువును వదిలించేందుకు ప్రయత్నిద్దాం.